మరి పల్సగైతున్న అడవిలా చెట్లు పెరగాలంటే సపరేట్గా మనం పెంచాల్సిన పని లేదు. భూమిలో ఇత్తనం పెడితే అవే పెరుగుతాయి. ఆగో గదే కార్యం నడుస్తుంది గీడ. రేగడి మట్టి తెచ్చుడు, మెత్తగా నానబెట్టి ముద్దలు చేసుడు, అందులో ఇత్తనం పెట్టుడు, మూడొద్దులు ఎండబెట్టుడు, అడవిలకి ఇసురెత్తే మొలకొచ్చుడు. సీడ్ బాల్స్ అంటారు వీటిని. అల్కగా మొక్కలు పెంచేతందుకు నిజామాబాద్ జిల్లా హాసకొత్తూరు సర్కార్ బడిపిల్లలు చేసిన ఉపాయం ఇది. స్మూత్ గా ఉన్న మట్టి తీసుకొని అందులో సీడ్స్ పెట్టేసి త్రో చేసేస్తే వర్షం పడుతుంది కాబట్టి అక్కడ చెట్టు పెరిగేస్తుంది. తవ్వి సీడ్ పెట్టడానికి చాలా టైం పడుతుంది. ఇలా చేస్తే త్వరగా చెట్లు పెరుగుతాయి. తమ్ముళ్ళు మట్టి తెస్తారు, మెత్తగా విసుకుతారు, అటెన్క అందరు ఇట్ట కూర్చొని ముద్దలు చేస్తారన్నట్టు. ఇది ఈ ఏడు కొత్తగా చేసేది ఏం కాదుల్లో. ఆనాకాలం రాగానే పతేడు ఇట్లనే చేస్తారట. బంక మట్టిని తీసుకొచ్చి ఇట్లా రౌండ్ గా బాల్స్ చేసి దాంట్లో విత్తనం పెట్టి ఎండబెట్టిన తర్వాత అడవి ప్రాంతాలలో వేస్తాం. దానివల్ల కొత్త మొక్కలు మొలుస్తాయి. బంక మట్టిలో బాగా మినరల్స్ ఉంటాయి. దాని ద్వారా అవి పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చింత, వేప, అల్లనేరుడు, సీతాఫలం అస్వంటి ఇత్తనాలు పెడుతుర్రట. దినామో గంట సీడ్ బాల్స్ తయారు చేసేటి కార్యం పెట్టుకున్నారట. అంటే దీనికో పీరియడ్ పెట్టుకున్నట్టు. వాళ్లకు ప్రకృతి పట్ల ఒక అవగాహన కలగడానికి, ఒక ప్రేరణ కలగడానికి వాళ్ళతోని సీడ్ బాల్స్ చేయించి ఇట్లా డిస్పర్సల్ చేపిస్తాం.